అందరికీ నమస్తే. ఒక వార్త బయటకు వచ్చింది. ఆల్రెడీ ఆయన దావాస్ అయితే వెళ్ళిపోయారు రేవంత్ రెడ్డి గారు. కానీ గ్లోబల్ సమ్మిట్ పెట్టింది కదా ఇక్కడ. ఆ గ్లోబల్ సమ్మిట్ మనం పోయి గ్రౌండ్ రిపోర్ట్ చేసినాం. అక్కడ గడ్డి కూడా తీసుకొచ్చి పెట్టారని మీకు చూపించిన. గడ్డి ప్లేట్స్ మొత్తం తెచ్చి అవి కూడా టెంపరీగా తెచ్చిపెట్టారు. ఇప్పుడు దానికి సంబంధించి ఒక టెండర్ వచ్చింది. ఆడ గడ్డి పెట్టడానికి ఒక టెండర్ వేసిండ్రు. ఇప్పుడు ఆ గడ్డి అక్కడి నుంచి తీసుకురానికి ఇంకొక టెండర్ వేసిండ్రు, మళ్ళీ ఒక 70 లక్షలు పెట్టి. ఆ గడ్డిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రగతి భవన్ ఉంది కదా, ఇప్పుడు ప్రజాభవన్ అని చేసిండ్రు వీళ్ళు. ఆడ పెట్టాలంట, బట్టి గారింటి ముందర పెట్టాలంట. ఆడ పెట్టిందే టెంపరీ. దానికి ఎంత ఖర్చు అయిందో చెప్పకుండా అసలు ఆ డబ్బులే వేస్ట్. ఎందుకంటే వాళ్ళు పెట్టిందే ఊరు బయట మొత్తం గడ్డే ఉంటుంది, కానీ మళ్ళీ నైస్గా గడ్డి పెట్టిండ్రు. ఇప్పుడు ఆ గడ్డిని గడ్డి పెట్టడానికే టెండర్సు, గడ్డి తీసుకురానికే టెండర్స్. ఇప్పుడు ఆయన దావోస్ పోయినరు, అనేక క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తున్నాయి. అసలు ఏంది దావోసు, అసలు ఏం చేయనిక పోయిండు దావోస్. ఇప్పటికే 2 సార్లు పోయినరు. ఆ 2 సార్లు పోయినప్పుడు ఏం చేసిండు, ఇప్పుడు ఏం చేస్తారని అన్నీ డబ్బులతో ముడివన్న అంశాలు. అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను మీకు స్క్రీన్ మీద నా పక్కన ఒకటి కనిపిస్తుంది చూడండి. మీకు కనిపించే 2 దానిలో ఒకటేమో 2 హెచ్ఎండిఏ ఇచ్చింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ టెండర్ డాక్యుమెంట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రీనరీ అరౌండ్ ద మౌంట్స్ అట్ టీజీఐఏసీ సైట్ ఫ్యూచర్ సిటీ. అదే అప్పుడు పెట్టారు కదా వాళ్ళు 2 రోజులు. దాని చుట్టూ ఉన్నాయి కదా, మనం చూపించినాం కదా, మొత్తం పలకలు గ్రీనరీ గడ్డి. అది ఎన్నికేట్ ఇచ్చిన టెండర్ నోటీస్. అది దాంట్లో ఎంత ఇచ్చిన అనేది లేదు. దాని పక్కన ఇంకొకటి కనిపిస్తుంది, అది కూడా చూడండి మీరు. ఇదేంటంటే మీకు ఎల్లో కలర్ చేసిన, అందుకే కనపడాలని. కాస్ట్ ఆఫ్ కార్పెట్ గ్రాస్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ టీజీఐసీ గ్లోబల్ సమ్మిట్ ఏరియా టు ఎక్కడికి, ప్రజాభవన్, డిప్యూటీ సీఎం చీఫ్ మినిస్టర్ రెసిడెన్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ప్రజాభవన్, బేగంపేట్. మొత్తం ఎంత దీని అమౌంట్? 70 లక్షల రూపాయలు. గడ్డి వేయనికే డబ్బులు, గడ్డి తీసుకురానికే డబ్బులు, గడ్డి ఆడ పెట్టనికే డబ్బులు. గడ్డి ఆ డబ్బులు అట్లా అయిపోయినాయి. ఆ గ్లోబల్ సమ్మిట్లోనే వీళ్ళు 5,75,000 కోట్లు వచ్చినాయని చెప్పారు, ప్రకటించారు. అంటే నేను ఎందుకు ఈ గడ్డిది అంతగానో స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే, అరే డబ్బులు లేవు అసలు మొత్తం అయిపోయింది మన ఖజానా అనుకుంటా. ఈ దుబారా ఖర్చు అయిందని అసలు అప్పుడే మనం పోయినప్పుడే మొత్తం అవి లేకపోయారు. మొత్తం ఆ గుడారాలు, ఆడ పెట్టిన కుర్చీలు అన్నీ కిరాయివే, అన్నీ ఎత్తుకపోయారు. ఇప్పుడు ఏం లేదు, అంతా ఫ్రీ అయిపోయింది ఆడ. అట్లా డబ్బులు వేస్ట్ అయినాయి. 5,75,000 కోట్లు వచ్చినాయని చెప్పిండ్రు. అవి ఏమైందో తెలియదు ఇప్పటిదాకా. అంతెందుకు, అంతకుముందు వీళ్ళు దావోస్ పోయించారు కదా, ముఖ్యమంత్రి కాగానే దావోస్ పోయినరు. తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ దావోస్ పోయినరు. అసలు ఏమైందో తెలియదు. ఈ పెట్టుబడులు అనే పేరుతోన ఎక్కే విమానం, దిగే విమానం. దావోస్ పోతారు, అమెరికా పోతారు, దక్షిణ కొరియా పోయినరు, ఎక్కడెక్కడో పోయినరు. కానీ ఏం లాంచ్ అయినాయి అనేది ఇప్పటిదాకా గవర్నమెంట్ ఒక్క డాక్యుమెంట్ కూడా పెట్టలే బయట. ఇప్పుడు ఇక్కడ కూడా మొత్తం అదే. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ ఇక్కడ వేసిన గ్లోబల్ సమ్మిట్ను అక్కడ పోయి వివరిస్తారంట దావోస్లో. గ్లోబల్ ఫ్యూచర్ సిటీని అక్కడ పోయి వివరిస్తారంట. ఆ లేని ఫ్యూచర్ సిటీకి కమిషనరేట్ పెట్టిండ్రు, లేని ఫ్యూచర్ సిటీకి ట్రాఫిక్ స్టేషన్ సపరేట్గా పెట్టిండ్రు. ఏం చేయాలి, ఆడ పోయి బర్రెలే నిలబెట్టాలన్నా? ఆడ బర్రెలే ఉన్నాయి పోతే. ఆ ట్రాఫిక్ ఆపి అంత సీన్ ఏం లేదు. ఫ్యూచర్ సిటీ అని చెప్పుకునే దాని దగ్గర ఎవరు పోయి చేసేది ఏం లేదు. ఎక్కే విమానం, దిగే విమానం. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం, తీవ్రమైన ప్రచారం చేసి. ఇప్పుడు ఇదేం దాచిపెట్టేది కాదు. మీరు పెట్టుబడులు తీసుకొస్తే మన పిల్లలకు జాబ్స్ వస్తాయి. ఆ జాబులు వచ్చిన వాళ్ళు అయితే మాకు పలానా 2024లో ఇక దావోస్ పోయినప్పుడు వచ్చిందంట, మాకు జాబ్ వచ్చిందని ఒక్కరన్నా ట్విట్టరో పెడతారు కదా. వచ్చిన వాళ్ళు అయితే ఆగరు కదా, జాబులు వచ్చిన వాళ్ళు. ఒక్కరు కూడా జాబ్ వచ్చినట్టు పెడతలేరు. జాబ్ క్రైసిస్ నడుస్తుంది హైదరాబాద్లో. జాబ్ క్రైసిస్, లేవు జాబ్స్. ఉన్న జాబులు పోతున్నాయి తప్ప కొత్తగా జాబ్స్ వస్తలేవు. మరి మీరు ఏం చేసినారు? 2024లో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయని చెప్పారు మీరు దావోస్ పోయినప్పుడు. 2025లో దావోస్ పోయి 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయని చెప్పారు. మీరు చెప్పింది, మీరు ఇచ్చిన డాక్యుమెంట్ అది. మొత్తం ఎంత? ఇది ఒక 40,000 కోట్లు, అది 1,78,000 కోట్లు. అంటే దగ్గర 2,20,000 కోట్లు దగ్గర. ప్లస్ మొన్న ఇది 5 లక్షల కోట్లు, 5,75,000 కోట్లు. మొత్తం కోట్ల లెక్కనే చెప్తున్నా కదా, వాళ్ళు చెప్పిన లెక్కలే ఇవి. 2,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే అసలు ఎక్కడ ₹1,00,00,000 కంపెనీ అన్న ఎస్టాబ్లిష్ అయిందా? ₹1,00,00,000 అది. ₹1,00,00,000 పెట్టి ఎవరైనా 4 కంప్యూటర్లు పెట్టి ఏమైనా సాఫ్ట్వేర్ మాకు అమెరికా నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి, లేకపోతే మనమే ఇక్కడ నుంచి
తయారు చేసి సాఫ్ట్వేర్ పంపిస్తున్నాం, నలుగురు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినాం చెప్పేతో చూపించండి ఒకరన్నా. వస్తే వీళ్ళే రిబ్బన్ కట్ చేస్తారు. అట్లాంటి అవకాశం వచ్చిందనుకో నిజంగానే ఎవరైనా ఒక రూమ్లో 4 కంప్యూటర్లు పెట్టేసి నేను సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినా ఇది మీ గ్రేటే అంటే పోయి శ్రీధర్ బాబు వాళ్ళు పోయి రిబ్బన్ కట్ చేస్తారు. ఆ మధ్య ఏంటో కట్ చేస్తారు కదా రిబ్బన్లు, ఆడ పోయి మాల్ కట్ చేయలే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఓడియన్ మాల్ ఆల్రెడీ ఓపెన్ అయిన ఓడియన్ మాల్ని పోయి కట్ చేయలే, అట్లా వీళ్ళే కట్ చేస్తారు. వీళ్ళే పోయి ఓపెన్ చేస్తలేరంటే ఏం రాలేదని అర్థం దానికి. అంటే దావోస్ సమ్మిట్లు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లు, ఎంఓయూలు, అసలు ఏంది దీని అసలు ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఇది పబ్లిక్ కోసం బయట పెడితే బెటరు. ప్రతిపక్షాల కోసము వాళ్ళ కోసం పనిచేయకండి మీరు. పబ్లిక్గా తెలుస్తుంది కదా, అగో మేము పోయినాం అప్పుడు ఇన్ని కంపెనీలతో ఇన్ని లక్షల కోట్లు వేసినాయి చెప్పారు, ఇప్పుడు ఇగో ఇన్ని కంపెనీలు వచ్చినాయి, దీనిలో ఇంతమంది ఉద్యోగాలు వచ్చినాయి మన పిల్లలకు, పెట్టండి చూద్దాం. శ్వేతపత్రం మీద పెడతారా మీరు ఎప్పుడు? ఆ శ్వేతపత్రం మీద రిలీజ్ చేయండి చూద్దాం. మాకు ఇన్ఫర్మేషన్ అయితే గవర్నమెంట్ వెబ్సైట్స్ లెక్క ప్రకారం గవర్నమెంట్ వెబ్సైట్లు చెక్ చేస్తే మాకైతే ఎక్కడ ఒక కంపెనీ వచ్చినట్లు కానీ వీళ్ళు ఆ కంపెనీకి ఏదో వచ్చిన ఓపెన్ చేసినట్టు కానీ లేకపోతే దానిలో ఉద్యోగాలు ఇచ్చినట్టు కానీ ఎక్కడ కనబడతలేదు. వీళ్ళు చెప్పిందంత అబద్ధం. దావోస్ పోయింది రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు కూడా ఆ ఏపీతో పోటీపడి ఆ ఏపీ వాళ్ళు 2 లక్షల కోట్లు అంటే నేను 3 లక్షల కోట్లు అని ఏదో వేలముల వలుకుతారు చూడు, వేలముల యాక్షన్లో పలికినట్టు పలికి రాగానే మళ్ళీ అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ గుర్రాలు ఒంటెలు అవన్నీ పెట్టుకొని మళ్ళీ యాత్రలు చేస్తారు. ఎందుకంటే లాస్ట్ టైం అదే జరిగింది. లాస్ట్ టైం ఎయిర్పోర్ట్ నుంచి పెద్ద ర్యాలీ తీసిన రేవంత్ రెడ్డి. ర్యాలీ డబ్బులు కూడా బొక్కనే, ఎందుకంటే ఉద్యోగాలు లేవు. ఆ ర్యాలీకి వచ్చిన గుర్రాలకి ఒంటెలకి ఏమైనా వచ్చినాము పైసలు, కానీ మన పోరగాళ్ళకైతే ఏం రాలే, ఉద్యోగాలు రాలే. ఎనీవే డబ్బులు చూడండి, గడ్డికి డబ్బులు ఖర్చు పెట్టి ఆ గుడారాలకు ఖర్చు పెట్టి 1000 కోట్లు పెట్టిరో ఎన్ని కోట్లు పెట్టిరో అది కనీసం ఆర్టీఐ వేస్తే కూడా ఇంతవరకు సమాచారం రాలే, వస్తుందేమో చూద్దాం. కానీ అక్కడ డబ్బులు వేస్ట్ చేసి ఈ దావోస్లు అక్కడికి తిరుగుడు, ఒక పెద్ద టీము, ఈయనకి ఇంగ్లీష్ రాక ఇంకో ట్రాన్స్లేటరు, ఈయనకు అర్థమవుతుంది చెప్పే ఇంకో ట్రాన్స్లేటరు, ఇదే సరిపోయింది. కొత్త పెళ్లి కొడుకు బాల్సింగల్ కట్టడానికి ఇంకో 10 మంది పెళ్లి కొడుకు అవతారం ఎత్తినట్టుంది కథ ఇది. అంతా వేసుకొని పోయినరు, ఏమైతుందో తెలియదు. కానీ గవర్నమెంట్ సమాధానం చెప్పకుండా అసలు లాస్ట్ ఎవడైనా అదే కదా అడిగేది, 3వ తరగతి పాస్ అయ్యే 4వ తరగతి పోతాం, 4వ తరగతి పాస్ అయ్యి 5వ తరగతి పోతాం, ఏవి పాస్ అయినామో ఏం ఫెయిల్ అయినా తెలియకుండా అయితే పోం కదా. మరి ఈయన తీసుకొచ్చిన ఎన్ని పాస్ అయిన కంపెనీలు, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిర్రు తెలియకుండా మళ్ళీ తిరగడం ఎందుకు? ఈ గడ్డి కోసం ఆడ పెట్టడానికి డబ్బుల ఖర్చు, గడ్డి అక్కడి నుంచి పీక్కరానికి ఖర్చు, మళ్ళీ ఇక్కడ పెట్టడానికి ఖర్చు అన్నట్టే ఉంది ఇది. అంటే మన సొమ్ము కాదని చెప్పి అప్పులు తీసుకొచ్చిన సొమ్ము ఇది, వాళ్ళు సంపాదించిన ఆస్తులు కూడా కాదు, అప్పులు తీసుకొచ్చి బ్యాంకుల్లో ఇంట్రెస్ట్కి అప్పులు తీసుకొచ్చి మరీ తిరుగుతున్నారు. ఈ తిరుగుళ్ళు అన్నీ కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.